విచారించకు సుభద్ర. మనమంతా వెళ్ళి ప్రార్థిస్తే మీ అన్నయ్య శాంతించకపోతారా? ఏమో వదిన, నేను ఆ ధైర్యంతోనే వచ్చాను. నీకు వచ్చింది. తారతమ్యాలు తెలియక మాట్లాడుతున్నావు. శతానేక బలగర్వ దుర్విదక్తుల మదమడంచి సహస్రానేక దర్పోద్ధతుల రూపుమాపి దేవదానవ భయంకరుడైన శ్రీకృష్ణునే ధిక్కరించినంతటి ఘనుడైనాడా అర్జునుడు? తానెంత, తన ప్రతాపమెంత? కొండతో పొట్టేలు ఢీకొన్నట్లు, సింహరాజమును కుంజలు ఎదిరించినట్లు మొండి ధైర్యంతో అహంకార మదంతో ఒళ్ళు తెలియని శివంతో పరవళ్ళు తొక్కుతున్నాడు. యుద్ధానికి దిగితే వీరుడు కాదు. యుద్ధం తప్పదా? రుక్మిణి, అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. భయపడకు. రారాజు దుర్యోధనుడు వారిని, మహావీర రాధేయులు వారిని ఇలా సేవించే భాగ్యం ఈ జన్మలో కలుగుతుందని అనుకోనలేదు. కలిగింది. ధర్మరాజులు వారు సోదర సహితంగా ఇప్పుడే దర్శనమిస్తారు. ఈలోగా పదార్థ పలాహారములు కానిస్తూ ఉండమని చెప్పారు. చెప్పాను. వస్తాను. కర్ణ, ఈ స్వాగతం చూస్తే మన పాచిక పారేట్టు లేదు. మనల్ని సందేహించటమేగా వారి నైజం. మన పథకాన్ని ఏమైనా పసిపట్టారేమో. తీరా మన సహాయమే వద్దంటే వెంటనే వెళ్ళి కృష్ణునికి సహాయం చేద్దాం. మన పథకమైనా ఏమిటి, అర్జునునికి తోడ్పడి అతని చేత కృష్ణుని సమయింపచేస్తే తరువాత నిస్సహాయులైన పాండవులను మనం త్రుటిలో నాశనం చేయవచ్చు. అవునులే, ఇప్పుడు వీళ్ళు ఒప్పుకొనకపోతే కృష్ణునికి తోడై అతని చేత అర్జునుని సమయింపజేస్తే ఒంటరిగాడైన కృష్ణుని మనం త్రుటిలో నాశనం చేయొచ్చు. అంతేగా మార్పు? బాగుంది. వాళ్ళు వస్తున్నట్లున్నారు. జాగ్రత్త. ధర్మనందన వందనం. ధర్మరాజా వందనం. సోదరా దుర్యోధన, నీ రాక మాకు పరమానందముగానున్నది. కర్ణ, సౌఖ్యమా? పలహారము చేసినట్టు లేదు. మా స్వాగతము రుచించలేదా సోదరా? ఫలహారమునకేమి సోదరా, మీకు వచ్చిన ఆపద మాకు వచ్చినట్లయింది. కృష్ణార్జునులకు యుద్ధము వచ్చినదని విని మీకు సహాయము చేయుటకై వచ్చినాం. సంతోషము సోదరా, సంతోషం. నీవే కాక నీ మిత్రుడు కర్ణుడు కూడా వచ్చినాడు. ధర్మరాజా, దుర్యోధనుని మిత్రుడననే కాదు, ఎందుకో నాలో ఒక గుబులు పుట్టినది. నేను సోదర ధర్మంగానే వచ్చాను. అంతే కర్ణ, అవసరాన్ని బట్టి సోదరభావం పుట్టుకొస్తుంది. అందరికీ పితామహుడు ఒక్కడేగా. ఇంతకు ఎవరర్థించారని మీరు సహాయం వచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఏమి దుర్యోధన, నీవు కర్ణుడు మాకు సహాయం వచ్చేపాటివారా? మీరు మాకు చేసిన యజ్ఞులు అప్పుడే మర్చిపోయామనుకున్నారా? భీమసేన, ఏమి మాటలు? ధర్మరాజా, మన భీమార్జునులు ప్రతాపవంతులే కాని లౌక్యం తెలియదు. మనలో మనం కలహించిన పరులు మన పైకి వచ్చినప్పుడు మనం ఒకటి కావాలి. అయినా ఆ కృష్ణుని అహంకారం ఏమిటి? ఈ యుద్ధం అంటే నీటి పావులను చంపడం, గోడ్లను తోలడం అనుకున్నాడేమో. కర్ణ, ఇంకా వదిలితే నీ నాలుకను వేయి చీలికలు చెలుస్తాను. కృష్ణనింద నేను సహించలేదు. విధి లేక మాకు వైరము కలుగుగాక. మీ సహాయం మాకు అవసరం లేదు. ధర్మరాజా, అందరూ ఇంత విదిలించి కొడుతుంటే మేమెందుకు? రాకన్నా, కావలసిన వారికే సహాయం చేద్దాం. గోపాలకృష్ణ, మన దుర్యోధనుని వినయ విధేయతలు చూచావా? పిలవకుండానే మనకు సహాయంగా వచ్చాడు. అవును శ్రీకృష్ణ, బలరామదేవులు నా గురువులనే కాదు, నీకు పాండవ పక్షపాతివని నింద ఉన్నా అంతకంటే నాపై అభిమానం కలవాడివని నాకు తెలుసు. మాకు ఆపద వచ్చినప్పుడు నీవు సహాయం రావా? అట్లాగే మీకు ఆపద వచ్చిందని వినగానే నిలువలేక వచ్చేశాను. అవును, సూటిగా ధర్మరాజు దగ్గర నుంచి వచ్చేశారు. అంతేగా? అదేమిటి గోపాలకృష్ణ? దుర్యోధన, నీవు కపటివి కాకపోతే నిజం చెప్పు. అర్జునునికి సాయపడతానని అక్కడికి వెళ్ళి అతను కాదంటే ఇక్కడికి వచ్చావు. కృష్ణ, ధర్మరాజు దగ్గరకు వెళ్ళిన మాట నిజమే.
కానీ సహాయం చేయటానికి కాదు. నీ అంతటి వానితో యుద్ధం క్షేమం కాదని మందలించడానికి వెళ్ళాం. మూర్ఖులు వినలేదు. సకల రాజ్య సైన్యాల్ని సమకూర్చుకొని యుద్ధాన్ని గురుకుతున్నారు. అందుచేత మీరు అజాగ్రత్తగా ఉంటారేమోనని భీష్మ ద్రోణాదులను ససైన్యంగా వెనుక తరలిరమ్మని ముందు కర్ణుని తీసుకుని నేను వచ్చాను. దుర్యోధన, చాలు. తెలివి లేక నీవు కర్ణుని దుర్బోధలకు లోనైనావు. అందుకని ఈ తప్పును కాస్తున్నాను. మా కృష్ణుడు చెప్పిందే నిజం. నీవు ధర్మరాజుకు సహాయపడడానికి వెళ్ళి వారు కాదంటేనే ఇక్కడికి వచ్చావు, అవునా? కొంత నిజమే కాని గురుదేవా, అది కూడా వారి అహంకారం తెలుసుకోవడానికి అడిగాను. మీరు క్షమించి మా సహాయం స్వీకరించాలి. దుర్యోధన, నీ వంటి వారిని క్షమించటం ఒక పాటి కాదు. మర్యాదగా వెళ్ళండి. ఇది కేవలం కృష్ణార్జునుల యుద్ధం. అటుగాని ఇటుగాని మరెవ్వరూ అభిమానంతో పడి చావనక్కర్లేదు. సుభద్ర, శుభ సూచకము సుభద్ర. శ్రీకృష్ణ భగవానుడు రణరంగమునకు ఆహ్వానిస్తున్నాడు. ప్రాణేశ్వర, శరణార్థిని రక్షించుటే పరమధర్మమైన, ధర్మమునికే విజయమైన. అష్టదిక్కులు, సూర్య చంద్రులు, పంచభూతములు పరమేశ్వరుడు మీ అందుండి మీకు అపజయము కలగకుండా రక్షింతురుగాక. నీకొచ్చిన భయమేమీ లేదు. అరవక బెదరక కూర్చో. అన్నయ్య, మన అర్జునుని వైఖరి నాకు అర్థం కావడం లేదు. దేవా, చూచినారా అర్జునుడు? అవును, సూచన.